మానవులను రక్షించడానికి వచ్చారు. అది మొదటి రాకడ. రెండవది, రక్షింపబడినటువంటి మానవులను ఆయన పరలోకమునకు తీసుకొని వెళ్ళనయ్యున్నారనేది ఇది రెండవ రాకడ. ఈ రెండు విషయాలు క్రైస్తవ సమాజమునకు తెలిసినటువంటి విషయమే. కానీ దైవజనుడు దేవదాసు అయ్యగారు భక్తుడు తెలియచేసినటువంటి రాకడలను గూర్చి, రాకడ, ప్రభు యొక్క రాకడలు అనేకములు అన్నారు. ప్రభు యొక్క రాకడ అనేకములు అని దైవజనుడు తెలియచేసినట్లు కనబడుచు ఉన్నది. దేవుని యొక్క రాకడలో మనము రాకడను ధ్యానించుచున్న వారమై ఉండగా, ఆయన రాకడలో అనేకమైనటువంటి రాకడలో మొదటిది ఏమిటి అని మనం చూచినప్పుడు, బైబిల్ గ్రంథములో యాకోబు అనబడేటువంటి ఒక ఆయన కనబడతారు. ఈయన తన మామ అయినటువంటి లాబాను ఇంటి నుండి తిరిగి తన తండ్రి ఇంటికి ప్రయాణమై వచ్చుచున్న సమయంలో తన అన్న అయినటువంటి ఏశావు అతనిని ఎదుర్కోవడానికి వస్తూ ఉన్నాడు. తన అన్నను 20 సంవత్సరముల క్రితము మోసము చేసి అక్కడ నుండి తన మేనమామ అయినటువంటి లాబాను ఇంటికి వెళ్ళడం జరిగింది. తిరిగి 20 సంవత్సరాల తరువాత మరలా తన తండ్రి ఇంటికి బయలుదేరి వచ్చుచూ ఉండగా తన అన్నను మోసం చేసి పారిపోయాడు. తన తమ్ముడు తిరిగి వస్తున్నాడని అన్న తెలుసుకొని తన తమ్ముడికి అపాయము కలుగ చేయాలని, అతనికి ఏదైనా శ్రమ పెట్టాలని తన అన్న తనను ఎదుర్కోవడానికి వస్తున్నాడు. ఈ సమాచారము వినినటువంటి యాకోబు ఒక చోట నిలబడ్డాడు. ఎబ్బేకు రేవు అనబడేటువంటి చోటు. అక్కడ నిలబడి తన భార్యలను, తన పిల్లలను, తన పశువులను, తనకు కలిగినటువంటి సమస్తమంతటిని కూడా ముందుగా 2 గుంపులుగా ఏర్పాటు చేసి ఒక్కొక్కరిని పంపించాడు. 2 గుంపులుగా ఏర్పాటు చేసి శిష్యులను, తన దగ్గర ఉండి పనిచేసే పనివారిని, తన పిల్లలను, తన భార్యలను ఈ విధముగా వారిని పంపించాడు. చివరిగా ఒక్కడే మిగిలిపోయినట్లు కనబడుతూ ఉంది. ఎబ్బేకు రేవు దగ్గర రాత్రంతా ఒక్కడే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన, దేవా నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టును అనే విధముగా దేవునితో పెనుగులాడుతూ ప్రార్థనలో పోరాడుతున్నటువంటి ఒక సందర్భము మనకు కనబడుతుంది అక్కడ. అలాంటి సమయములో దేవుడు ఆయన కొరకు రావడం అనగా, ప్రభునందు ప్రియులారా, ఆది కాండము మొదలుకొని ప్రభు యొక్క జన్మము వరకు అనేక మందికి, తన భక్తులైనటువంటి వారికి దేవుడు ప్రత్యక్షమైనట్లు కనబడుతున్నది. అదే విధములో యాకోబుకు దేవుడు ఎబ్బేకు రేవు వద్ద ప్రత్యక్షమైనటువంటి రీతిని మనము చూచినప్పుడు ఆది కాండము 32వ అధ్యాయము 30వ వచనాన్ని మనము చదివినట్లయితే, ఆది కాండము 32వ అధ్యాయము 30వ వచనము నేను చదువుతూ ఉన్నాను. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అను పేరు పెట్టెను. యాకోబు దేవుడిని ముఖాముఖిగా చూచాడు. దేవుడిని ముఖాముఖిగా చూచినట్లు కనబడుతున్నది. అనగా యాకోబు కొరకు ఎవరొచ్చారంటే దేవుడే వచ్చారు. అంటే ఆయన రాకడలో అనేకములని చెప్పినట్లు, ఆయన రాకడలో ఏ విధముగా ఉన్నాయో ఆయన రాకడలలో ఇదొక రాకడయ్యి ఉన్నది. ఇది ఆయన రాకడల్లో, ఆయన ప్రత్యక్షమయ్యే విధానములలో ఇది ఒక రాకడయ్యి ఉన్నది. ఇక ఆయన రాకడలలో రెండవ రాకడ, ఆయన అనేకమైనటువంటి రాకడలలో రెండవ రాకడ మనం చూచినప్పుడు దేవుని యొక్క వాక్య గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారే నరునిగా దేవాతి దేవుడయుండి భూమిని, ఆకాశములను, సూర్య చంద్ర నక్షత్రములను, పర్వతములను సమస్తమును కూడా కేవలము మాట చేత కలుగును గాక అంటే కలిగాయి. అలాంటి దేవాతి దేవుడు కడకు ఎలా వచ్చారంటే ఒక మానవునిగా రావడం జరిగింది, ఒక నరునిగా రావడము జరిగింది.
ఒక శరీరమును ధరించుకొని ఒక మానవునిగా ఆయన వచ్చినట్లు దేవుని యొక్క వాక్య గ్రంథంలో యోహాను వ్రాసినటువంటి సువార్త మొదటి అధ్యాయము 14వ వచనములో చక్కటి మాట వ్రాయబడి ఉన్నది. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఇది ప్రభు యొక్క క్రీస్తు యొక్క మొదటి రాకడ, శరీరధారిగా రావడం. ఆయన రాకడలలో రెండవదయ్యున్నను, కానీ శరీరధారిగా రావడము మొదటి రాకడ. శరీరధారిగా వచ్చినట్లు కనబడుతున్నది. ఆయన, ఆ వాక్యము శరీరధారి అయి, వాక్యం అంటే ఎవరు? మొదటి వచనము రాయబడి ఉన్నది. మొదటి అధ్యాయం మొదటి వచనములో యోహాను సువార్త, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే యేసుక్రీస్తు ప్రభువారు. వాక్యము శరీరధారిగా వచ్చినట్లు కనబడుతూ ఉన్నది. అనగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడలలో రెండవ రాకడ అయి ఉన్నది. కానీ ఆయన శరీరధారిగా మొదటి రాకడ అనే విషయాన్ని గమనించాలని మీ అందరికీ దేవుని సేవకునిగా తెలియచేస్తూ ఉన్నాను. ఇక ఆయన రాకడలలో మూడవ రాకడ ఏమిటి అని చూచినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక చక్కటి మాటను మనకు తెలియచేశారు. ఏమని? దేవుని యొక్క వాక్య గ్రంథంలో మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనాన్ని మనము చదివినప్పుడు, ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందనని చెప్పాను. యేసు ప్రభువారు చెప్పినటువంటి ఎంతో చక్కటి ఆదరణ కలిగించినటువంటి మాట. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ధ్యానము చేయుదురో, ప్రార్థన చేయుదురో వారి మధ్య నేను ఉందును అన్నారు. ఇద్దరు ముగ్గురు, ఇద్దరనగా భార్య భర్త, ముగ్గురనగా పిల్లలు, అనగా ఒక కుటుంబం అంతా కలిసి ఎక్కడైతే ప్రార్థన చేస్తారో ఆ స్థలంలోనికి ఎవరు వస్తారంటే దేవుడే. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి వస్తారు. అదే ఆయన రాకడలో మూడవ రకమై ఉన్నది. ఈరోజు మనమందరం కూడా ఈ విధముగా కూడుకుంటున్నాం. మన మధ్యలో ఎవరున్నారు? దేవుడే. ఆత్మస్వరూపిగా ఆయన ఉన్నారు. త్రియేక దేవునిగా మన మధ్యలో సంచారం చేయొచ్చు ఉన్నారు. అనగా ఆయన రాకడలలో మూడవ రాకడ అయ్యున్నది. ఆ విషయాన్ని గమనించాలని మీకు తెలియచేస్తూ ఉన్నాం. ఇక ఆయన రాకడలలో నాలుగవ రాకడ ఏమిటి అని మనము చూచినప్పుడు, యోహాను అనే భక్తుడు యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులలో చివరి చిన్న వయస్సు కలిగినటువంటి శిష్యుడుగా పిలువబడుతున్నటువంటి యోహాను గారు, ఈయన యేసుక్రీస్తు ప్రభు యొక్క రొమ్మున ఆనుకున్న శిష్యుడు అని బిరుదు కూడా కలిగి ఉన్నారు. ఈయన దాదాపుగా 96 సంవత్సరాలు జీవించినట్లు చరిత్రకారులు తెలియజేస్తూ ఉన్నారు. ఈయన యేసు ప్రభువును గూర్చినటువంటి సాక్ష్యమును ప్రజలందరికీ బోధించుచూ ఉన్నారు. వాక్యమును విపులముగా ప్రజలకు అందించుచున్న సమయంలో, ఆ కాలములో రోమా సామ్రాజ్యపు చక్రవర్తి అయినటువంటి డొమిషియన్ చక్రవర్తి ఈయన సువార్త చేస్తే ఈయనకు విధించినటువంటి శిక్ష ఏమిటనగా పద్మాసు ద్వీపము అనబడినటువంటి చోటుకి ఈయనను తీసుకుని వెళ్ళి, నిండు వృద్ధాప్యంలో ఉన్నారు. అలాంటి పరిస్థితులలో ఆయనను ఒక భయంకరమైనటువంటి శిక్ష ఆయనకు విధించారు. అక్కడ ఒంటరిగా ఉన్నాడు. ఆహారము లేనటువంటి పరిస్థితి, భయంకరమైన విష సర్పాలు ఉండేటువంటి, క్రూర మృగాలు ఉండేటువంటి ఆ యొక్క ద్వీపములు ఆయనను విడిచిపెట్టినట్లు చూస్తూ ఉన్నాం. కానీ అలాంటి సమయములు కూడా ఆయన భయపడక ధైర్యముగా ప్రార్థనలో గడుపుతూ ఉన్నాడు. ఆయన దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటే దేవుడు ఆయనకు ప్రత్యక్షమయ్యి, ఏ విధముగా ప్రత్యక్షమయ్యారు అంటే దర్శనము ద్వారా. ఈ మాట కూడా చక్కగా ప్రకటన గ్రంథము 9వ అధ్యాయములో 17వ వచనములో ఆయన వ్రాసినట్లు, దేవుడిని ఏ విధముగా దేవుని ప్రత్యక్షత ఏ విధముగా పొందుకున్నాడో 9వ అధ్యాయము ఆ యొక్క 17వ వచనంలో చక్కగా ఆయన వివరించినట్లు చూస్తూ ఉన్నాం. మరియు నాకు కలిగిన దర్శనమందు ఎలాగో చూచి తిని, పద్మాసు ద్వీపంలో ఏం చూశాడు ఆయన? దర్శనం. ఆ దర్శనంలో ఎవరిని చూచాడు? దేవుడని. అంటే ఆయన
ఆయన రాకడలో నాలుగవ రకమైనటువంటి రాకడ ఏమిటంటే దర్శనముల ద్వారా కనబడేటువంటి రీతి కనబడుతూ ఉన్నది. కనుక ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క అనుభవం లేక ఈ యొక్క గమనించే మాట ఏమిటంటే ఈ యొక్క వరమును కూడా మనలో చాలా మంది పొందుకొని ఉన్నారు. ఈ వరమును భక్తుడైనటువంటి మన తండ్రి గారు దేవదాసయ్య గారు దేవుని యొద్ద పొందుకున్నటువంటి గొప్ప దైవజనుడు. దర్శన వరం ఈరోజు ప్రపంచ దేశాలకు బైబిల్ మిషన్ వెళుతుందంటే ఇదొక దర్శనం. దేవుడు కనబడి మాట్లాడి చెప్పగా బైబిల్ మిషన్ను ఎత్తి చూపించుము అని దేవుడు చెప్పగా ఆ మాటను జాగ్రత్తగా ఆయన దర్శనములో ప్రభు చెప్పగా చూచినటువంటి వాస్తవాన్ని మనం గ్రహించాలని మీకు దేవుని సేవకునిగా తెలియచేస్తూ ఉన్నాను. అనగా దర్శనము ద్వారా దేవుడు రావడము ఇది రాకడలలో నాలుగవ రాకడ అయి ఉన్నది. సరే, ఇక ఆయన రాకడలలో ఐదవ రాకడ మనం చూస్తే ఆయన రాకడ మొదటిగా మానవుడిగా వచ్చాడు అనే సత్యము మనకు ఎరిగిన వారం. ఆయన పరలోకానికి వెళ్ళారు, ఒలీవల కొండ మీద నుండి ఆరోహణమయ్యారు అనే విషయాన్ని కూడా మనము దేవుని యొక్క వాక్యములో చూస్తూ ఉన్నాం. ఆయన వెళ్ళినటువంటి ఆయన చెప్పిన మరొక మాట ఏమిటంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని చెప్పారు. ఇదే క్రీస్తు యొక్క రెండవ రాకడ. ఆ విషయాన్ని మనకందరికీ తెలుసు. క్రీస్తు మరలా రాబోతున్నారు. ఎక్కడికి? ఆకాశ మండలానికి. ఎవరి కొరకు? ఎవరి కొరకైతే ఈ లోకానికి వచ్చి ఆయన రక్తము పెట్టి సంపాదించాడే సంఘం, ఆ సంఘాన్ని తీసుకొని పోవడానికి రాబోతున్నాడు ఆయన. అదే క్రీస్తు యొక్క రెండవ రాకడ. ఆ మాట మనము తెస్సలోనికులకు రాసినటువంటి మొదటి పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎంత చక్కగా విపులముగా మనకు ఆయన తెలియచేసినట్లు కనబడుతూ ఉన్నది. ఆ యొక్క తెస్సలోనికులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము నుండి 18వ వచనము వరకు మనము చూచినప్పుడు చక్కటి మాటలు అక్కడ ఆయన వ్రాశారు. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు. మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదము కాదగా మనం సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. ప్రభునందు ప్రియులారా, ప్రభువు రాబోతున్నాడు. ఏ విధముగా? ఆర్భాటముతో మేఘాల మీద మేఘాసీనుడై రాబోతున్నాడు అనే వాస్తవాన్ని మనం గ్రహించాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అదే యోహాను గారు కూడా ప్రకటన గ్రంథములో మొదటి అధ్యాయంలో కూడా ఆయన చెప్పారు. ఏమని? ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు అనే మాటను అక్కడ ప్రకటన గ్రంథములో దేవుడు చెప్పగా ఆ ప్రకటన గ్రంథాన్ని వ్రాసినటువంటి ఆయన అక్కడ మనకు తెలియచేస్తూ ఉన్నటువంటి వాస్తవాన్ని గమనించాలని మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాను. ఇది ప్రభు యొక్క రాకడలలో ఐదవది. కానీ క్రీస్తు రెండవసారి రావడము రెండవ రాకడగా మనం పిలుస్తున్నాం. కానీ రాకడలో ఐదవ రాకడ ఆ విషయాన్ని గమనించాలి. సరే, ఇక ఆయన రాకడల్లో 6వ రాకడ ఏమిటి అనగా, ప్రభునందు ప్రేమినటువంటి దేవుని విశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరినైతే ఆయన రాకడలో తీసుకొని వెళ్ళారో ఎత్తబడిన గుంపు వారిని పిలుస్తాం. మరి ఆయన రాకడలో తీసుకొని పోరి వారిని విడవబడినటువంటి గుంపుగా మనం చూస్తూ ఉన్నాం. 2 గుంపులు. ఒకటి ఎత్తబడే గుంపు, రెండవది విడవబడే గుంపు. ఎత్తబడే గుంపేమో ఆ యొక్క 1000 ఆ యొక్క 7 విందులో ఉంటుంది. విడవబడిన గుంపు ఈ భూమి మీద 7 సంవత్సరములు భయంకరమైనటువంటి శ్రమలు. ఈ శ్రమలలో కూడా చాలా మంది మారుతారు. ఈ శ్రమలలో మారేటువంటి వారి కొరకు ఆయన 7 శ్రమల కాలములో అప్పుడప్పుడు అక్కడక్కడ ఎవరైతే మార్పు చెందారో వారిని తీసుకొని పోవడానికి వస్తాడు ఆయన. ఇది ఆయన రాకడలలో 6వ రాకడ అయ్యున్నది. 7 శ్రమలలో ఎవరైతే సిద్ధపడుతున్నారో వారిని తీసుకొని వెళ్ళడానికి
దీనికి దైవజనుడు చెప్పిన ఒక చక్కటి మాట ఏమిటంటే, పరిగె ఏరుకోవడం. రూతు అనే ఒక స్త్రీ మనకు బైబిల్ గ్రంథములో కనబడుతుంది. బోయాజు పొలములో ఈమె ముందర కోత కోసేటువంటి పనివారు కోత కోసుకుంటూ వెళుతూ ఉంటే, కొన్ని పనలు వారు మిగిల్చేస్తారు. ఆ పనులను ఈమె ఏరుకుంటుంది. అనగా మిగిలిపోయినటువంటి పనులను ఏరుకోవడం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా చేయుచున్నటువంటిది ఏమిటంటే, మిగిలిపోయినటువంటి ఈ భూమి మీద వారి కొరకు, వారిలో కూడా ఎవరైతే సిద్ధపడతారో, ఆ 7 ఏండ్ల శ్రమలలో కూడా ఎవరైతే మార్పు చెందుతారో, వారి కొరకు రావడము. ఇది ఆయన రాకడలలో ప్రభునందు ప్రియులరా ఆ యొక్క 6వ రాకడయ్యి ఉన్నదని ఆ విషయాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాను. అందుకే ప్రకటన గ్రంథములో కూడా ఆ యొక్క 6వ అధ్యాయములో యోహాను గారు వ్రాసారు. 6వ అధ్యాయము ప్రకటన గ్రంథము మొదటి వచనము, 2వ వచనాన్ని మనం చదివినప్పుడు, ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రల్లో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుముమంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. ఇది ప్రభు యొక్క రాకడల్లో 6వదిగా మనకు కనబడుతున్నది. 7 ఏండ్ల మహాశ్రమలలో సిద్ధపడినటువంటి వారు, అప్పుడు కూడా మార్పు చెందినటువంటి వారు, వారి కొరకు రావడం, వీరిని రక్షితుల గుంపు అనబడేటువంటి పేరు పెట్టడం జరిగింది. ఆ సమయం కూడా, ఆ సమయంలో రక్షింపబడినటువంటి వారు, మారు మనస్సు పొందినటువంటి వారు, వారి కొరకు రావడం జరుగుతుంది. అది ఆయన రాకడలలో 6వ రాకడ అయి ఉన్నది. మరి 7వ రాకడ, ఆయన రాకడలలో 7వ రాకడ ఏమిటి అంటే, ఈ 7 సంవత్సరాలు భూమి మీద శ్రమలు అనుభవించారే, ఈ శ్రమలు అనుభవించడానికి, ఈ శ్రమలు పెట్టింది అసలు ఎవరు? వీరు శ్రమలు పొందడానికి కారణం ఏమిటి? వీరు శ్రమలు పడడానికి వీరిని పెట్టిన వారు ఎవరు అని మనం చూస్తే, అబద్ధ క్రీస్తు లేక అంత్య క్రీస్తు, రెండవది అబద్ధ ప్రవక్త. వీరిద్దరు కూడా వీరిని భయంకరంగా శ్రమలు పెడతారు. యాంటీ క్రైస్ట్ అంటారు, అంత్యక్రీస్తు. ఈ అంత్యక్రీస్తు అనబడేటువంటి వాడు వచ్చి సైతాను కాదు కానీ సైతానికి ప్రతిబింబము, ప్రతిరూపముగా ఉంటాడు. ప్రతిరూపముగా ఉండి తాను చేయవలసినటువంటి పనులన్నీ కూడా చేస్తూ భయంకరముగా ఎవరినైతే క్రీస్తును వెంబడిస్తున్నారో శ్రమలలో కూడా వారిని ఇంకా విపరీతమైన శ్రమలకు గురి చేయడానికి వచ్చినటువంటి వాడు ఈ అంత్యక్రీస్తు. ఈ అంత్యక్రీస్తును దేవుడు, ఈ అంత్యక్రీస్తుతో అబద్ధ ప్రవక్తతో యుద్ధము చేసి వీరిని నరకములో వేయడానికి వస్తాడు. ఇదే ఆయన రాకడలో 7వ రాకడ అయి ఉన్నది. అందుకే ప్రకటన గ్రంథములో ఈ అంత్యక్రీస్తును గూర్చినటువంటి మాట ఎంత చక్కగా వ్రాయబడి ఉన్నది. ప్రకటన గ్రంథము మనం చూచినప్పుడు 19వ అధ్యాయములో 19వ వచనము నుండి 21 వచనాల వరకు చదివినప్పుడు, మరియు ఆ గుర్రము మీద కూర్చున్న వానితోను ఆయన సేనతోను యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును భూరాజులను వారి సేనలను కూడియుండగా చూచితిని. అప్పుడా మృగము అంటే అంత్యక్రీస్తు, అప్పుడా మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు ఇద్దరు ఇక్కడ కనబడుతున్నారు. పట్టబడి వారిద్దరూ గంధకములతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. అసలు వీరు ఎందుకు అగ్నిగుండములో వేయబడ్డారంటే, వీరు దేవునితో యుద్ధము చేయడానికి వస్తారు. చాలా మందిని పోగు చేసుకొని దేవునితో యుద్ధము చేయడానికై వస్తారు. ఆ యుద్ధము పేరే హర్మగిద్దోను యుద్ధము. ఈ మాట కూడా, ఈ వచనము కూడా ప్రకటన గ్రంథము 16వ అధ్యాయములో 12వ వచనము నుండి 16వ వచనము వరకు
మనము చదివినప్పుడు 12వ వచనం ఆ యొక్క ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనం అండి 16వ వచనము వరకు. 6వ దూత తన పాత్రను యూఫ్రటిస్ అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయెను. మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలు వెడలగా చూచితిని. అవి సూచనలు చేయనట్టి దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యుద్ధకు బయలు వెళ్ళి హెబ్రీ భాషలో హర్మ హర్మగిద్దోనను చోటునకు వారిని పోగు చేసెను. హర్మగిద్దోని యుద్ధము జరుగుతుంది. ఎవరితో? దేవునితో. అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త, వీరందరూ వీరిద్దరూ కలిసి భూలోక రాజులందరినీ కూడా పోగు చేసుకొని దేవునితోని యుద్ధము చేయడానికి బయలుదేరుతారు. ఆ యుద్ధము చేయడానికి వస్తాడు ఆయన. ఆ యుద్ధం చేయడానికి వచ్చి ఆ యొక్క అబద్ధ ప్రవక్తను, అంత్యక్రీస్తును భయంకరమైనటువంటి నరకములో వేస్తాడు. అంటే మొదటిగా సైతాను నరకములో వేయడు ఆయన. అంత్యక్రీస్తుని, అబద్ధ ప్రవక్తని, వీరిని నరకములో వేస్తారు. ఆ విషయాన్ని గమనించాలి. ఇదే ప్రభు యొక్క రాకడలలో 7వ రాకడ. మరి ఈ అబద్ధ క్రీస్తు, అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త నరకములో వేయబడ్డారు. ఇది ఆయన రాకడలో 7వ రాకడ. ఆ విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఆయన రాకడలో 8వ రాకడ ఏమిటి అంటే, వీరిద్దరిని నరకంలో వేశారు. మరి వీరిద్దరిని నరకములో వేసిన తర్వాత వీళ్ళ బాస్ ఉన్నాడే సైతాను, వీళ్ళ అధిపతి, ఈ సైతానుని దేవుడు బంధించడానికి పాతాళములో 1000 ఏండ్ల బంధింపు లోనికి వెళ్ళాలి వీడు. కాబట్టి దేవుడే వచ్చి ఈ సైతానుని 1000 ఏండ్లు పాతాళంలో బంధించడానికి రావడము జరుగుతుంది. ఆ విషయాన్ని కూడా ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనం వరకు మనము చూస్తాం. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల యొక్క దేవదూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. అతడు ఆది సర్పం అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడివేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనులను మోసపరచకుండునట్లు అగాధమును మోసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టవలెను. ప్రభునందు ప్రియులరా, దేవుని యొక్క వాక్యాన్ని వినుచున్న దేవుని విశ్వాసులరా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ సైతానును 1000 సంవత్సరాలు పాతాళములో బంధిస్తాడు. భయంకరమైనటువంటి కటిక చీకటిలో బంధిస్తాడు. అందుకే దైవజనుడు ఈ మాటకు తెలియచేసినటువంటి ఒక చక్కటి వివరణ ఏమిటంటే, మట్టు లేని గొయ్యి చూస్తే కింద మట్టి ఉంటుంది, కానీ వీని వేసేటువంటి ఆ పాతాళము కటిక చీకటి ఎలా ఉంటుందంటే 1000 సంవత్సరాలు దిగిపోతూనే ఉంటాడట. కింద బాటం అనేది ఉండదట, అడుగు అనేది ఉండదట. మట్టులోని గోతులోనికి వెళ్ళేవాడవే. అందుకే చక్కటి ఒక కీర్తన రాస్తారు, మట్టు లేని గొయ్యేగా నీ కష్టమెల్లా గట్టెక్కే పని లేదుగా. పైకెక్కే పరిస్థితి లేదు, ఇక ఎక్కే ఛాన్స్ లేదు, వెళ్ళిపోతూనే ఉంటాడు. ఇక 1000 సంవత్సరాలు ఇదే భయంకరమైనటువంటి సైతానుకు విధించేటువంటి ఆ యొక్క 1000 సంవత్సరాల పాతాళములో బందీగా ఉంటాడు. ఎందుకు డైరెక్ట్ నరకంలో వేయచ్చు కదా దేవుడు సైతాన్ని, ఎందుకు బంధించాలి మరలా అని మనం ఆలోచన చేస్తే, దైవజనుడు ఒక చక్కటి వివరణ ఇచ్చారు దేవదాసయ్య గారు. అబ్బాయి, ఒకవేళ సైతానుని నరకములో దేవుడు వేశాడు అనుకో, సైతాన్ ఏమంటాడు తెలుసా? తీర్పు దినమందు, నాకు కూడా ఒక అవకాశం ఇచ్చింటే నేను మారుండేవాడినేమో అంటే దేవుని మీదనే నేరం మోపాలని చూస్తాడు.
అందుకే 1000 సంవత్సరాలు సైతానికి ఇది గడువు. గడువు మారుటకు. మారతాడా? మారడు. మారడు. గడువిచ్చినా మారడు. ఆ విషయాన్ని గమనించాలి. అంటే ప్రభు యొక్క రాకడల్లో 8వ రాకడ ఇది. మరి సైతాను బంధించేశాడు. ఇంక ఏం జరుగుద్ది? సైతాను కార్యకలాపాలు ఈ భూమి మీద ఏమీ జరగవు. అందుకే యేసుప్రభు ఏం చేస్తారంటే 1000 సంవత్సరాలు శాంతి పరిపాలన, నీతి పరిపాలన చేయడానికై ఈ భూమి మీదికి వస్తాడు. ఇదే 1000 ఏండ్ల పరిపాలన, శాంతి పరిపాలన కాలం. ఆయన రాకడలలో 9వ రాకడ ఇది. ఆయన రాకడలలో 9వ రాకడ 1000 సంవత్సరాలు భూమిపై శాంతి పరిపాలన చేయుటకు ఆయన రాబోతున్నారు. అందుకే ప్రకటన గ్రంథములో వ్రాయబడింది 20వ అధ్యాయం 4వ వచనం నుండి 6వ వచనం వరకు మనం చదివినప్పుడు, అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులయుండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమనకైనను నమస్కారము చేయక, తమ నొసుళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదమును చేయబడిన వారి ఆత్మలను చూచి తిని, వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు. ఇది మొదటి పునరుత్థానము. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనై యుందురు. అట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. క్రీస్తు ప్రభువారు వస్తారు 1000 సంవత్సరాల శాంతి పరిపాలన చేయుటకై. ఆయనతో పాటి ఆయన సంఘము, పెండ్లి కుమార్తె వధువు సంఘము పిలువబడుతున్నటువంటి క్రైస్తవ సంఘము, ఎత్తబడిన సంఘము తిరిగి ఈ భూమి మీదకి 1000 సంవత్సరాల పరిపాలన నిమిత్తమై వస్తారు ప్రభు సంఘం. ఆ విషయాన్ని గమనించాలి. ఇది 1000 ఏండ్ల పరిపాలన కాలంలో యేసు ప్రభువారు వచ్చే రాకడలో 9వది. ఆ విషయాన్ని గమనించండి. ఇక ప్రభు యొక్క రాకడలో 10వ రాకడ ఏమిటి అని మనం చూచినప్పుడు, ప్రభునందు ప్రియులారా, ఇక త్వరగా ముగించుతూ తెలియచేసే మాట, ప్రభు యొక్క రాకడల్లో 10వ రాకడ ఏమిటి అనగా, ఈ భూమి మీద 1000 సంవత్సరాలు పరిపాలన యేసుప్రభువారు చేశారు. ఈ 1000 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు ఆయన సువార్త ప్రకటిస్తారు. ఆయన సంబంధించినటువంటి ఈ లోకానికి వచ్చినటువంటి పెండు కుమార్తె సంఘం ప్రపంచమంతటికి, భూమి లోకములో ఉన్న ప్రతి మానవునికి సువార్త ప్రకటిస్తుంది. మరి సువార్త ప్రకటించిన తర్వాత ఈ 1000 సంవత్సరాలు సువార్త విన్నారు. మరి సువార్త విన్నవారికి యేసు ప్రభువారు ఏం చేస్తారంటే తీర్పు తీరుస్తారు, సజీవుల తీర్పు. 1000 సంవత్సరాలు మీరు వాక్యాన్ని విన్నారు కదా, 1000 సంవత్సరాలు మీరు సువార్తను విన్నారు కదా, మరి ఎంతమంది మారారు అని యేసు ప్రభువారు తీర్పు తీరుస్తారు. ఈ తీర్పుకే సజీవుల తీర్పు అనబడేటువంటి మాట మనము పిలుస్తూ ఉన్నాం. అందుకే దేవుని యొక్క వాక్య గ్రంథములో కూడా మనం చూచినప్పుడు, ఆ యొక్క మత్తయి సువార్తలు 25వ అధ్యాయములో చెప్పినటువంటి మాట 31వ వచనం నుండి 46వ వచనం వరకు అక్కడ మనం చదివితే, అక్కడ 2 భాగాలు, గొర్రెలను ఒకవైపు, మేకలను ఒకవైపు వేరుపరుచుట మనం చూస్తాం. ఆ యొక్క సందర్భాన్ని బట్టి ఆ విషయాన్ని గమనించాలని మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఇది సజీవుల తీర్పు అయ్యున్నది, సజీవుల తీర్పు. ఇక ఆయన రాకడలలో 11వ రాకడ ఏమిటి అని మనం చూసినప్పుడు, ప్రభు యొక్క రాకడలలో 11వ రాకడ ఇప్పుడు సజీవుల తీర్పు అయిపోయింది. ఈ సజీవుల తీర్పు అయిపోయిన తరువాత జరిగేటువంటిది ఏమిటనగా, సజీవుల తీర్పు అయిపోయిన తదుపరి జరిగేటువంటి రీతి ఏమిటంటే, 1000 సంవత్సరాలు బంధింపబడ్డాడే సాతాను, ఈ వ్యక్తిని మరలా బయటికి తీసుకురావాలి ప్రభు. పాతాళములో బంధింపబడినటువంటి సైతానును మరలా బయటికి తీసుకొని రావాలి. కాబట్టి దాని కొరకు ఆయన రావడం జరుగుతుంది. అదే క్రీస్తు యొక్క రాకడలలో 11వ రాకడ అయి ఉన్నది. అదే వాక్యములో మనము చూచినప్పుడు, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు, 1000 సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. భూమి నలుదిశల యందుండు జనులను
లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అని వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. వారు భూమి ఎందంతట వ్యాపించి పరిశుద్ధ శిబిరమును పరిశుద్ధ శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకముల నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకముల గల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబగళ్ళు బాధింపబడదురు. ఇక ప్రభు యొక్క రాకడలో 11వ రాకడ ఏమిటంటే, బంధింపబడినటువంటి సైతానును బయటికి తీసుకుని వచ్చి ఆ వ్యక్తిని నరకములో వేస్తాడు, నిత్య నరకములో. ఇదే ప్రభు యొక్క రాకడల్లో 11వ రాకడ అయ్యున్నదని మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఇక ప్రభు యొక్క రాకడలలో చివరి రాకడ 12వ రాకడ ఏమిటి అనగా, ఇంకా సైతాను నరకములో వేసేసాడు. ఇంకా ఎవరున్నారు భూమి మీద? ప్రజలు. ఈ ప్రజలు మారినటువంటి వారిని మోక్షానికి తీసుకుని వెళతాడు. మారినటువంటి వారికి అలాగే ఎవరైతే ఆదాము మొదలుకొని ఆ కాలము వరకు, తీర్పు కాలము వరకు క్రీస్తును నమ్మక చనిపోయినటువంటి మృతులు, క్రీస్తు నమ్మినటువంటి వారు కాదు, క్రీస్తు నమ్మినటువంటి వారు 2వ రాకడలోనే ఎత్తబడతారు. కానీ క్రీస్తును నమ్మక ఆదాము మొదలుకొని లోకాంతము వరకు ఎవరైతే క్రీస్తు నమ్మక చనిపోయారో వారికి తీర్పు తీర్చడానికి వస్తారు. ఇదే అంత్యకాల తీర్పు, అంత్య తీర్పు అనబడేటువంటి వాస్తవాన్ని గమనించాలని మీకు తెలియచేస్తూ ఉన్నాను. 20వ అధ్యాయము 11వ వచనము నుంచి ప్రకటన గ్రంథములో మనము చూస్తాం ఈ వచనమును, ఈ యొక్క వాక్యమును. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడయ్యున్న యొకరిని చూచి తిని భూమాకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను. వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఈ సింహాసనము ఎదుట నిలవబడియుండుట చూచి తిని అప్పుడు గ్రంథములు విప్పబడెను. మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యాన్ని వినుచున్నటువంటి దేవుని విశ్వాసులారా, మృతులకు తీర్పు ఇదే చివరి అంత్య తీర్పు అయినది. ఎవరైతే క్రీస్తు నమ్మక విశ్వసించక చనిపోయారో వారు ఎవరైనా కావచ్చు, ఏ కులమైన, ఏ మతమైన, ఏ జాతైన, మానవుడిగా పుట్టిన ప్రతి మానవుడు కూడా, మానవుడిగా జన్మించినటువంటి మానవుడిగా చనిపోయి క్రీస్తునందు విశ్వాసముంచక క్రీస్తును అంగీకరించక చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా అప్పుడు లేస్తారు. 2వ రాకడలు వీరు లేవరు. 2వ రాకడలు లేచేది ఆ యొక్క క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు. ఈ అంత్యకాల తీర్పులో క్రీస్తునందు విశ్వాసము ఉంచున్నటువంటి వారు తిరిగి లేస్తారు. వారికందరికీ తీర్పు జరుగుతుంది. ఈ తీర్పు ఎక్కడ జరుగుతుందో ఎవరికి తెలియదు. దేవుడు ఒక్కరే ఉంటారు అక్కడ. న్యాయ సింహాసనం, ధవల సింహాసనం మీద కూర్చొని తీర్పు తీర్చడానికై ఉంటారు. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని వినుచున్న దేవుని విశ్వాసుల వారలారా, ప్రభు యొక్క 2వ రాకడలో ఈ యొక్క అనేకములు అనబడేటువంటి అంశము మీద దేవుడు చక్కటి వివరణ మనకు అనుగ్రహించారు. ప్రభు యొక్క రాకడలలో 12 మనం చూసాం. మొదటిగా ప్రభు యొక్క రాకడ ఆది కాండం మొదలుకొని ప్రభు జన్మము వరకు క్రీస్తు ప్రవర్తన భక్తులకు కనబడుతూ ఉన్నాడు. ఇది మొదటిది. రెండవది, ప్రభు తన సంఘమును సంపాదించుకోవడానికై ఆయన రక్తమును కార్చడానికి ఈ లోకానికి వచ్చారు మానవునిగా. అది క్రీస్తు ప్రభు యొక్క రాకడలో 2వది అయినది. ఇక 3వది, ఎక్కడ 2-3 కూడి నా నామం ఉంటారో అక్కడికి వస్తానన్నారు. ప్రభు యొక్క రాకడల్లో ఇది 3వది. దర్శనములో ప్రభు కనబడుట పద్మాసు ద్వీపములో యోహాను గారికి కనబడినట్లు ఇది ప్రభు యొక్క దర్శనములలో కనబడే రాకడ అయ్యున్నది. ప్రభు రాకడలో 4వది. ఇక తాను సంపాదించినటువంటి సంఘమును అనగా క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి సంఘమును తిరిగి తీసుకొని వెళ్ళడానికై రాబోతున్నారు. అది క్రీస్తు యొక్క 2వ రాకడ. ఆ రాకడలలో 5వది ఉన్నదని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇక ప్రభు యొక్క రాకడలో 6వది, ప్రభు గుర్రములపై ఆయన రాకడలో వెళ్ళక ఈ యొక్క 7 ఏళ్ళ శ్రమలలో అనుభవించుచున్న వారి కొరకు అక్కడక్కడ అప్పుడప్పుడు మారినటువంటి వారి కొరకు రావడం అనేది జరుగుతుంది. అది ప్రభు యొక్క రాకడలలో 6వది ఉన్నది. ఇక హర్మగిద్దోని యుద్ధము అనగా అబద్ధ ప్రవక్త అంత్యక్రీస్తుకు వీరితో యుద్ధము చేసి వారిని నరకములో వేయడానికి వస్తారు. అది ప్రభు యొక్క రాకడలో 7వది. ఇక సైతానుని
వెయ్యేండ్లు పాతాళంలో బంధించడానికి ప్రభు వస్తారు. ఇది ప్రభు యొక్క రాకడలలో ఎనిమిదవది. ఇక తొమ్మిదవ రాకడ ఏమిటంటే ఈ భూమి మీద 1000 సంవత్సరాలు శాంతి పరిపాలన చేయడానికి ప్రభు వస్తారు. ఆయన రాకడలలో తొమ్మిదవ రాకడ అయ్యున్నది. ఈ యొక్క వెయ్యేండ్లు భూమి మీద శాంతి పరిపాలన చేసిన తదుపరి ఈ భూమి మీద సువార్త వినినటువంటి సజీవులైనటువంటి వారికి తీర్పు తీర్చడానికి వచ్చారు. తీర్పు తీర్చడానికి ఆయన వస్తారు. ఇది సజీవుల తీర్పు అయ్యున్నది. ఇది ఆయన రాకడలలో 10వ రాకడ. ఇక ప్రభు యొక్క రాకడలో 11వది ఏమిటంటే చెరలో ఉన్న సైతానును విడిపించి నరకములో వేయడానికి వస్తారు. ప్రభు యొక్క రాకడలలో 11వది. ఇక 12వ రాకడ భూమి మీద మిగిలిపోయినటువంటి ప్రతి ఒక్కరిని అనగా వారిని భూమి మీద జీవించినటువంటి ప్రతి మానవుడు ఎవరైతే క్రీస్తును విశ్వసించక మరణించారో వారు తిరిగి లేస్తారు. అంతే తీర్పు కాలములో వారికి తీర్పు తీర్చడానికి వస్తారు. ఇది ప్రభు యొక్క రాకడలలో 12వ రాకడ అయి ఉన్నది గనుక మనమందరము కూడా ఈ రాకడ విషయాలు మనం తలంచుకుంటూ ప్రతి దినము ప్రభు యొక్క రాకడకు సిద్ధపడాలి. ఆ రాకడకు సిద్ధపడాలనే ప్రభు మన కొరకు ఈ లోకానికి వచ్చారు, మరణించారు, చనిపోయారు, తిరిగి లేచారు. నేను మరలా రాబోతున్నాను అన్నారు. ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు కనుక ఆయన రాకడకు మనం సిద్ధపడి మేఘమెక్కే భాగ్యము దేవుడు మనకెల్లరకు అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన, కళ్ళు మూసుకొని ప్రభును చూస్తూ ఉండగా, ఒకరిద్దాం ప్రభును చూస్తూ ఉండగా